వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఆవాజ్ విశాఖ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ మీటింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ చట్టం రాజ్యాంగంపై మైనార్టీల హక్కులపై దాడి చేస్తోంది. దేశ లౌకిక కూర్పును దెబ్బతీస్తూ మతపరంగా చీలికలను పెంచుతున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఏ అప్రష్ అధ్యక్షత వహించగా ఇందులో ముస్లిం సంఘాల పెద్దలు, మసీదు పెద్దలైన మున్నీరు అహ్మద్ ఖాన్, అబీద్ బేగం, ఎదీన్ మునిషాలతో పాటు సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి రవికుమార్లు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నుంచి ముస్లిమేతరులను నిషేధించాలంటూ ఇస్లామిక్ ఆదేశాలున్నప్పటికీ సవరించిన చట్టం ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చింది. ఇది మతాన్ని ఆశ్రయించుకునేందుకు ముస్లింలకు గల రాజ్యాంగ హక్కుపై దాడి చేయడమే. ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడాలి. మైనారిటీల మీద దాడులను ఆపాలి. మైనారిటీల మీద దాడులు ఆపాలి. కోర్టు చట్టాల సవరణను వెంటనే రద్దు చేయాలి. ఒక కొత్త రూపకల్పన పెట్టి ప్రజల్లో పంపిస్తారని ఊహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే శత్రుత్వం పాటిస్తుంది, కుల మతాలను చిచ్చు పడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఈ విష ధోరణిని వాళ్ళ మనుషుల్లో ఒక కలయికలు ఉన్న వాళ్ళందరూ దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా ప్రభుత్వం మనుషుల్ని కలుపుకొని ప్రభుత్వం చక్కటి మార్గంలో నడిపించాలని కోరుకోవాలి తప్పితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏమిటి ఈ మత కలహాలు అర్థం కావట్లేదు. దీనివల్ల వచ్చేది రాబోయే పరిణామాలు ఏంటి? ఇక రోడ్ల మీద మనుషులు వచ్చి వాళ్ళ మతాల గురించి పట్టించుకొని వీళ్ళ ముస్లిమ్స్ దాంట్లో హిందువులకి ప్రయారిటీ, హిందువుల దాంట్లో ముస్లింకి ప్రయారిటీ ఇస్తున్నారా, క్రిస్టియన్స్కి ఇస్తున్నారా? ఎండోమెంట్స్లో ఏమైనా ముస్లిమ్స్ ఉన్నారా? అది కూర్చొని సంస్థల్లో క్రిస్టియన్ సంస్థల్లో ముస్లిమ్స్ ఉన్నారా? ముస్లిం సంస్థల్లో మరి హిందువులు అది కరెక్టా? కాదు. అంటే మైండ్ సెట్ పాడు చేస్తున్నారు మనుషులు. అన్నదమ్ముల్లాగా మసులుకొని ఈ రోజు వరకు బతుకుతూ వచ్చిన వాళ్ళందరిలో విభేదాలను సృష్టిస్తున్నారు. మీరు ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేరు. దేశం మొత్తం ప్రపంచంలో మీ మీద ఉమ్ము వస్తున్నారు. ఈరోజు మీ పరిస్థితులను చూసి, మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే పద్ధతులు చూసి బడాబాబుల కింద ఉంచి పేదవాళ్ళని మరీ తోకేద్దామనే ఆలోచనలో మీరు ఉన్నారు. మీ యొక్క ఉద్దేశాలు సాగో. ఇది యావత్ మైనారిటీ మొత్తం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు అందరం కలిసి ఇది పోరాడే యుద్ధంలాగా అనుకొని ప్రతి వాళ్ళు అందరం రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ఎదురు పోరాటం చేస్తామని మేము భావిస్తూ సెలవు తీసుకుంటాం. సర్కారు వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేసి ఈ దేశంలో తీవ్రమైనటువంటి మత ఉద్రేక్తతల్ని రెచ్చగొట్టి ఒక ప్రమాదకరమైనటువంటి వైపు ఈ దేశాన్ని తీసుకెళ్లటం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డు చట్టం ముస్లింలకు మేలు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ భూములన్నీ కూడా ఆస్తుల కబ్జా అవుతున్నారనేటువంటి దుష్ప్రచారం చేసి ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దర్గాలు కానీ, మసీదు కానీ, కబ్రస్థాన్లు, ఈ భూములన్నిటినీ తీవ్రమైనటువంటి వివాదాల్లో తీసుకొచ్చి కబ్జా చేయటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా ఈ భూములన్నిటిని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద బడా సంస్థలకు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోటి తాత్కాలికంగా వెనక్కి తెలియారు. ఇప్పుడు ఈ సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ విడగొట్టడం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ముస్లింలు ఈ దేశస్తులు కాదు, వీళ్ళు వెళ్ళిపోవాలనేటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ఈ దేశంలో హిందువులు ప్రజానీకం ఈ దేశం యొక్క ఆస్తులన్నింటిని కూడా అదానీ, అంబానీ లాంటివి లూటీ పెడుతూ ఉన్నారు. నిరక్షరాస్యత బాగా పెరిగింది, నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది, ప్రజల మధ్య అంతరాలు తీవ్రంగా పెరిగినాయి. విచ్చలవిడిగా దోపిడీ పెంచడం కోసమే ఈ విధంగా చేస్తుంది. కానీ ముస్లింల మీద వేధించడమే కాదు, హిందువుల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది బీజేపీ. వాళ్ళ కార్మిక చట్టాలని మార్చేశారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు. అటవీ సంపద అంతా కూడా అమ్మేస్తున్నారు. సముద్ర తీరాలను అమ్మేస్తున్నారు. ఇవన్నీ అమ్మేస్తున్నారు. మరి ఎవరికైనా మేలు చేస్తున్నారా? కాకపోతే ముస్లింల్ని ఒక శత్రువులుగా పరిగణించి ఈ దేశాన్ని విచ్చలవిడిగా దోచుకోవటం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఒక కుట్ర. అందువల్ల ఇది ఆగనీయము, ఇది సాగనీయము. పార్లమెంట్లో మంది బలం ఉండొచ్చు, కానీ మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాము, ప్రజలందరినీ సమీకరిస్తాం. అభ్యుదయవాదులు, లౌకిక వాళ్ళు, ప్రజాతంత్రవాదులు, మైనార్టీలు కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. తెలుగుదేశం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను,
వాళ్ళు మద్దతు ఇచ్చారు వక్ఫ్ బోర్డుకి. ఇది చాలా అన్యాయం, ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేసినటువంటిది. ముస్లింలందరూ తెలుగుదేశం మద్దతు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని గాయపరిచారు, వాళ్ళకి అన్యాయం చేశారు. తెలుగు పునరాలోచించుకోండి, వాళ్ళు పునరాలోచించుకొని ఆ చట్టాన్ని, ఆ సవరణలన్నింటినీ రద్దు చేసేలాగా మీరు మోడీ ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకునేలా, రిపీల్ చేసేలాగా చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద కార్యాచరణ, ఈరోజు పెద్ద కార్యాచరణ తీసుకుంటాం. విశాఖ జిల్లాలో ఓ భారీ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. ఇప్పుడు నిరసన కార్యక్రమాల మీద ఆంక్షలు పెడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆంక్షలు పెడితే తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం.